చంద్రబాబు ఆయన కొడుకు దావోస్ కు వెళ్లి డబ్బా కొట్టుకుంటున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. దావోస్ లో కూడా ఏపీ పరువు పోయేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని, జగన్ మీద బురద చల్లుతున్నారని ఆరోపించారు. 2024లో టీడీపీ గెలుచుకుంటే ఏపీ వల్ల కాదయ్యేదన్నారు. ఇక పేదలకు ఇల్లు వచ్చేవి కావు, 108 సేవలు అందుబాటులో కూడా వచ్చేవి కావని ఎద్దేవా చేశారు. సొంతంగా అధికారంలోకి రాలని చంద్రబాబు సొంత డబ్బాలు కొట్టుకుంటున్నారని అన్నారు. వ్యవసాయం దండగాని చంద్రబాబు అంటే వ్యవసాయాన్ని పండగ చేసిన ఘనత వైఎస్ఆర్దని కొనియాడారు. టీడీపీ చేస్తున్న పాపాల చిట్టాను ప్రజలే రాస్తున్నారు. చివరికి చంద్రబాబు ఆయన కొడుక్కి దావోసే గతవుతుందన్నారు. ఏపీకి వచ్చిన పరిశ్రమలను స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు తరిమేశారన్నారు. ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు తప్ప ఒక్క రూపాయి పెట్టుబడైనా ఏపీకి తెచ్చారా అని ప్రశ్నించారు. జగన్ హయాంలో ఏపీకి 1,26,000 కోట్ల రూపాయలు వచ్చాయి. ప్రాజెక్ట్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయని తెలిపారు. ప్రజల డబ్బును విలాసాలకి, ప్రచారాలకు ఖర్చు పెట్టొద్దు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలు తీసుకురావాలని సూచించారు. ధ్వంసకరమైనటువంటి పరిపాలనకు శ్రీకారం చుట్టి ప్రతినిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు, దమనకాండ కొనసాగించేటువంటి నేపథ్యంలో దానికి పరాకాష్ఠగా ఈరోజు పాపం సోదరుడు బాలకృష్ణారెడ్డి ఉండేటువంటి ఇంటిని కూల్చివేయడం జరిగింది. వాళ్ళ తండ్రి పెద్దాయన సుబ్బారెడ్డి గారు 40 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నాడు. ఇంటికి సంబంధించి 80 సంవత్సరాల డాక్యుమెంట్లు ఉన్నాయి. చేతులు మారాయి. ఈరోజు వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి ఇంటిని పునర్నిర్మించుకున్నారు. పునర్నిర్మించుకుని కూడా దాదాపు 6-7 మాసాలుగా ఈ కార్యక్రమం కొనసాగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, నేను సంపద సృష్టిస్తాను అని చెప్పి ఒక వ్యక్తి 6 కాలం కష్టపడి ఆ కుటుంబం ఒక ఇల్లు నిర్మించుకుంటే దాన్ని కూల్చివేస్తే ఇది నేషనల్ వేస్టేజ్ అవుతుందా, సంపద సృష్టి అవుతుందా అనేటువంటిది కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కక్ష సాధింపులకు పాల్పడతా ఒక పద్ధతి పాడు లేకుండా మా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామని చెప్పి ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు, నోడా చైర్మన్గా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు మా ఇష్ట ప్రకారం మేము వ్యవహరిస్తాం, మాకు ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు ఇల్లు కూల్చేస్తాం, మాకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని వదిలేస్తాం అన్నట్టుగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి. వెనకాల ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త బాలకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు, కేవలం ఆ ఇంటి ఒక్కదాన్ని మాత్రమే టార్గెట్ చేసి అంత పెద్ద భవనాన్ని సుమారుగా 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకున్నటువంటి ఆ ఇంటిని కళ్ళ ముందే ఆయన వాళ్ళ నాన్న ఒక వృద్ధుడు, ఆరోగ్యం కూడా బాగలేనటువంటి వ్యక్తి, బీపీ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కళ్ళనీళ్ళు పరిహంతం అవుతా ఉన్నాడు. వారు తీసుకొచ్చి జేసీబీలను తీసుకొచ్చి మొత్తం బిల్డింగ్ని అంతా ఆ విధంగా సర్వనాశనం చేస్తూ ఉంటే ఆ ఒక్క కుటుంబమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అయ్యో అనిపించింది. సో నారాయణ గారికి ఒకటే చెప్తా ఉన్నా, ఎందుకు ఈ విధ్వంసం? నెల్లూరులో ఏం చేయాలనుకుంటా ఉన్నారు? మీకు 70,000 ఓట్లు మెజార్టీతో గెలిపించినారే, అంత మాత్రం మీకు గుర్తు రావట్లేదా? ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడతారా? ఎక్కడ పడితే అక్కడ మీరు నెల్లూరుని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ ఏరియాలో ఉండేదంతా డాక్టర్లను అంతా కూడా కక్ష కట్టుకొని వేధిస్తూ ఉన్నారు. వాళ్ళు పెట్టుకున్నటువంటి బోర్డులను తీసేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి బిల్డింగ్ను కోల్దొస్తూ ఉన్నారు. చాలామంది అంటూ ఉన్నారు, నారాయణ హాస్పిటల్ ఉంది, మా హాస్పిటల్స్కి కనీసం బోర్డులు కూడా లేకుండా చేస్తూ ఉన్నారు, ఈ హాస్పిటల్ దెబ్బతినాలన్న ఆలోచనతో వాళ్ళు వెళ్తూ ఉన్నారని. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డాక్టర్ కూడా పొగతోటలో ఉండే డాక్టర్లు అందరూ కూడా వేదన పడతా ఉన్నారు. వారిని ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. రెండోది రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి మీరు ఒక జీవో తీసుకొని వచ్చానని చెప్పారు. కానీ అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అన్నిటినీ కూడా కొలదోస్తామంటాం. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకే విధంగా జరుగుతాయి? అందరికీ కూడా నోటీసులు ఇచ్చి అక్కడ కొనుక్కున్నటువంటి చిన్న అంటే 15 అంకణాలు 20 అంకణాలు కొనుక్కొని ఉంటే వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి అక్కడ ఎవరైనా బిల్డింగులు కట్టుకుంటే వాటిని కొలదోస్తూ ఉంటారు. ఇకపోతే పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకు ఉన్నటువంటి 5 అంకణాలు 3 అంకణాల చోట్లలో కూడా టేబుల్ పెట్టి మరీ కొలిచి వాళ్ళకి వేలల్లో రూపాయలు ఫైన్ ఈ ట్యాక్సులు కట్టాలని చెప్పి ఆ ట్యాక్సులు కట్టకపోతే వాటర్ని కట్ చేయడం, అదేవిధంగా కరెంటును కట్ చేయడం, ఈ విధంగా మొత్తం నెల్లూరు సిటీని మొత్తం కూడా ఒక విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నారు.